కుంభకర్ణుడికి ఒక బలహీనత ఉంది. కుంభకర్ణుడు అస్త్రప్రయోగం చేశాడు అని రామాయణంలో కనపడదు. ఆయన ఏదో వారుణాస్త్రం ప్రయోగించాడు, లేకపోతే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు, వాయవ్యాస్త్రం ప్రయోగించాడు, ఐంద్రాస్త్రం ప్రయోగించాడు, రౌద్రాస్త్రం ప్రయోగించాడు, ఇట్లా ఏం ఉండదు. ఆయన బ్రహ్మాస్త్రము తెలిసిన్నవాడు అని కూడా ఎక్కడా లేదు. ఆయన చెయ్యగలిగినదల్లా ఆయన యొక్క శరీరం యొక్క బలం. అసలు ముందు ఆయన్ని చూసేటప్పటికీ చచ్చిపోతాడు. ఇంకా కొత్తగా ఆయన యుద్ధం ఏం చేయక్కర్లేదు. అసలు అంత భయంకరమైనటువంటి రూపం. కానీ ఎంత భయంకర రూపమైనా తట్టుకు నిలబడి అస్త్రప్రయోగం చెయ్యగలిగిన వాడు రామచంద్రమూర్తి. ఆయన ముందు కుంభకర్ణుడు నిలబడడం, పైగా శాపవశం చేత వచ్చిన జయ విజయులు రావణ కుంభకర్ణులు. వాళ్ళిద్దరూ విష్ణువు చేత మడిసిపోవలసి ఉంది. తానే తట్టుకోలేక ఓడిపోయి తిరిగి వచ్చేసిన వాడు, రామబాణములను తలుచుకుని శోకించినవాడు.